గుప్తానంతర యుగం. గుప్తుల పతనానంతరం ఉత్తర భారతదేశం చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడింది. ముఖ్య పాలకులు హుణులు. హుణులు చైనా సరిహద్దులలోని మంగోలియా ప్రాంతవాసులు. హుణులలో సుప్రసిద్ధ రాజు తోరమాణుడు. ఇతని కుమారుడు మిహిరకులుడు. రాజధాని సియాల్కోట్. మాండసోరు శాసనం మిహిరకులుడి గురించి తెలియజేస్తుంది. ఇతని నాణేలపై చిహ్నం నంది. మైత్రక వంశం. రాజ్యస్థాపకుడు భట్టారకుడు. రాజధాని వల్లభి. గొప్ప రాజు శిలాదిత్యుడు. రాజభాష సంస్కృతం. మైత్రకులు సూర్యారాధకులు. మౌఖరీ వంశం. రాజ్యస్థాపకుడు యజ్ఞవర్మన్. రాజధాని కనౌజ్. చివరి రాజు గృహవర్మ. గృహవర్మ భార్య రాజశ్రీ. వర్మ వంశం. రాజ్యస్థాపకుడు పుష్యవర్మ. రాజధాని కామరూప. చివరి రాజు భాస్కరవర్మ. గౌడ వంశం. రాజ్యస్థాపకుడు శశాంకుడు. రాజధాని బెంగాల్. ఘార్జరులు మధ్య ఆసియా నుండి వచ్చారు. ప్రారంభ రాజధాని భీన్మల్. తర్వాత రాజధాని కనౌజ్. రాజ్యస్థాపకుడు నాగభట్టుడు. సుప్రసిద్ధ రాజు మిహిరభోజుడు. పుష్యభూతి వంశం. ప్రభాకరవర్ధనుడు. పుష్యభూతి వంశంలో మొదటి స్వతంత్ర రాజు. రాజధాని స్థానేశ్వరం. బిరుదులు పరమభట్టార. మహారాజాధిరాజా. హుణులతో పోరాడి హూణహరిణ కేసరి బిరుదు ధరించాడు. భార్య యశోమతిదేవి. కుమారులు రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు. కుమార్తె రాజశ్రీ. రాజశ్రీని కనౌజ్ రాజు గృహవర్మకు ఇచ్చి వివాహం చేశాడు. రాజ్యవర్ధనుడు క్రీస్తు శకం 604లో సింహాసనం అధిష్ఠించాడు. మాళ్వారాజు. దేవగుప్తుడు కనౌజ్పై దండెత్తి గృహవర్మను వధించి రాజశ్రీని బంధించాడు. రాజ్యవర్ధనుడు దేవగుప్తుణ్ణి ఓడించి శశాంకుని చేతిలో మరణించాడు. హర్షుని చరిత్రకు ఆధారాలు: హుయాన్త్సాంగ్, సియోకి, బాణుడు, హర్ష చరిత్ర, 2వ పులకేసి, ఐహోలే శాసనం, శాసనాలు, నాణేలు. హర్షవర్ధనుడు క్రీస్తు శకం 606లో స్థానేశ్వర సింహాసనం అధిష్ఠించాడు. బిరుదులు రాజపుత్ర, శిలాదిత్య. హర్షవర్ధనుని ప్రధాని భండి. కామరూపరాజు భాస్కరవర్మతో సంధి చేసుకున్నాడు. వింధ్యా అడవుల్లో అగ్నిప్రవేశం చేయబోయిన చెల్లి రాజశ్రీని కాపాడాడు. స్థానేశ్వరం, కనౌజ్ రాజ్యాలను ఏకం చేసి కనౌజ్ను రాజధానిగా పాలించాడు. మాల్వారాజు దేవగుప్తుని ఓడించాడు. హ్యూయాన్త్సాంగ్ హర్షుని ఉత్తర భారతదేశ సార్వభౌముడని వ్యాఖ్యానించాడు. హర్ష చరిత్ర ప్రకారం సింధు ప్రాంతాన్ని జయించాడు. చాళుక్యరాజు 2వ పులకేశితో నర్మదా తీరంలో యుద్ధం చేసి ఓడిపోయాడు. ఐహోలే శాసనం హర్షుణ్ణి సకలోత్తరాపదేశ్వరుడిగా పేర్కొంది. పరిపాలన: రాజు సర్వాధికారి. రాజుకు మంత్రి పరిషత్ సహాయపడేది. రాజ్యాన్ని భుక్తి, విషయాలు, గ్రామాలుగా విభజించారు. భుక్తి అధికారి ఉపరిక, విషయం అధికారి విషయపతి, గ్రామ అధికారి గ్రామాధ్యక్షుడు, స్థానిక పాలనాధికారులు భోగవతి, ఆయుక్త, ప్రతిపాలక, ఉన్నతాధికారులు మహారాజాధికృత, రాజు ప్రధాన సలహాదారు, మహాప్రతిహార, రాజప్రాసాదం, భద్రత, మహాసంధి విగ్రహక, సంధి, యుద్ధం. హర్షుణ్ణి సార్వభౌముడిగా అంగీకరించిన వారిని మహాసామంత, సామంత మహారాజు అనేవారు. ఆర్థిక పరిస్థితులు: ప్రధాన ఆదాయం భూమి శిస్తు. పంటలో 1/6 వంతు పన్ను విధించేవారు. ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రధాన పంటలు గోధుమ, వరి, చెరకు, పండ్లు, కూరగాయలు. నీటిపారుదలకు తులా యంత్రాలు ఉపయోగించేవారు. పరిశ్రమలు: వస్త్ర, లోహ, నార, పత్తి. ఖనిజాలు: బంగారం, వెండి. వ్యాపార శ్రేణులు అభివృద్ధి చెందాయి. ఎగుమతులు: సుగంధ ద్రవ్యాలు, కుంకుమ పువ్వు. దిగుమతులు: గుర్రాలు, రాగి, కెంపులు, మరకతాలు, వెండి, బంగారం. సాంఘిక పరిస్థితులు: వర్ణ వ్యవస్థ బలపడింది. బ్రాహ్మణులకు గౌరవస్థానం ఉండేది. పంచముల పరిస్థితి దయనీయంగా ఉండేది. స్త్రీల స్వేచ్ఛ తగ్గింది. బాల్య వివాహాలు జరిగేవి. దేవదాసి వ్యవస్థ బలపడింది. మత పరిస్థితులు: హిందూ, బౌద్ధ, జైన మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాశీ గొప్ప శైవక్షేత్రం. శైవ శాఖలు కాలాముఖ, కాపాలిక. బౌద్ధ కేంద్రాలు జలంధర్, నలంద, కాంచీపురం, ధాన్యకటకం. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో వజ్రయాన బౌద్ధం ఆవిర్భవించింది. నాణేల ఆధారంగా హర్షుడు మొదట శైవుడు. రాజశ్రీ హుయాన్త్సాంగ్ ప్రభావంతో బౌద్ధ మతం స్వీకరించాడు. జంతువధ నిషేధించాడు. ధర్మ పరిషత్: కనౌజ్లో గొప్ప విహారం నిర్మించి బంగారు బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.
ప్రతి 5 సంవత్సరాలకు మహామోక్ష పరిషత్తు నిర్వహించేవాడు. క్రీస్తు శకం 643లో కనోజు బౌద్ధ పరిషత్తుకు హుయాన్సాంగ్ అధ్యక్షత వహించాడు. సాహిత్యం: హర్షుని రచనలు నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక. ఆస్థాన పండితులు: బాణుడు, మయూరుడు, మాతాంగుడు, దివాకరుడు, భర్తృహరి, జయసేనుడు. బాణుడు: హర్ష చరిత్ర, కాదంబరి, భర్తృహరి, నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం. మయూరుడు: సూర్య శతకం, విద్యా ప్రోత్సాహం. నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాల ఆదాయం కేటాయించాడు. ప్రధాన ఆచార్యుడు: శ్రీలభద్రుడు. ప్రభుత్వ ఆదాయంలో 1/4 వంతు కవులు, పండితుల పోషణకు ఖర్చు చేశాడు.